ముంబై నటి కాదంబరి జత్వాని విజయవాడ వెళ్లారు. శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి ఏపీ పోలీసులు జత్వానీని విజయవాడకు తీసుకెళ్లారు. ఈ రోజు జత్వానీ స్టేట్మెంట్ రికార్డు చేయనున్నారు. దర్యాప్తు అధికారి శ్రవంతి రాయ్ ఉన్నతాధికారుల పర్యవేక్షణలో ఈ దర్యాప్తు కొనసాగుతుంది. ముంబై నటి కాదంబరి జత్వాని విజయవాడ వెళ్లారు. శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి ఏపీ పోలీసులు జత్వానీని విజయవాడకు తీసుకెళ్లారు. ఈ రోజు జత్వానీ స్టేట్మెంట్ రికార్డు చేయనున్నారు దర్యాప్తు అధికారి శ్రవంతి రాయ్. ఉన్నతాధికారుల పర్యవేక్షణలో దర్యాప్తు కొనసాగుతుంది. దీనిపై పూర్తి సమాచారం మా ప్రతినిధి మధు ఫోన్లో అందిస్తారు. మధు, ప్రస్తుతం చూసుకుంటే కాదంబరి జత్వాని ముంబై సిటీ ఎవరైతే ఉన్నారో అదే బెంగళూరు పోలీసులు ఆమె చేసిన అగ్రహత్య కేసుకు సంబంధించి కానీ ఏదైనా సరే వార్తాకరణంలో వచ్చిన దాన్ని బట్టి కూడాను ఆమె కూడా స్పందించడం జరిగింది. ఆమె ఈ రోజు విజయవాడ జరిగింది. అంటే హైదరాబాద్, ముంబై నుంచి హైదరాబాద్ రోడ్డు మార్గాన విజయవాడ చేరుకోవడం జరిగింది. ఇప్పుడు ప్రస్తుతం చూసుకుంటే కనుక నార్మల్ హోటల్లో కూడా బస్ వేశారు. అదేవిధంగా చూసుకుంటే కనుక ఎవరైతే విచారణ అధికారి ఎవరైతే ఉన్నారో ఆమె ఒకరు విచారిస్తున్నారని చెప్పుకోవచ్చు. అయితే కనుక ఇందులో పలు కీలకమైన అంశాలు కూడా బయటకు చెప్పిందని కూడా చెప్తా ఉన్నాం. అయితే కనుక తనను ఏ విధంగా వేధించారు, అదేవిధంగా చూసుకుంటే ముంబై నుంచి ఆమెను ఎలా లిస్ట్ చేశారు పోలీసులు, ఎంతమంది పోలీసులు వచ్చారు, అసలు మహిళా పోలీసులు ఉన్నారా లేదా అనే పనులు కూడా దర్యాప్తు అవుతుంది. అయితే కనుక ఈ సాధారణ చెప్పడం స్టేట్మెంట్ ప్రకారం చూసుకుంటే కనుక ఇష్టపోయే నిజాలు తెలుస్తున్నాయని చెప్పుకోవచ్చు. అయితే కనుక అంటే ఏ కేసు గురించి విజయవాడ తీసుకురావాల్సి వచ్చిన ముంబై నుంచి అని చూసుకుంటే కనుక ఇందులో చూసిన 3 కోణాలు కనిపిస్తా ఉంది. ఒక ఏదైతే ఉందో విద్యాసాగర్ ఎవరైతే ఉన్నారో అతను వేధించారన్న ఘటనలోనూ, ఆ తర్వాత తీసుకుంటే కనుక ప్రభుత్వ ఇన్వెస్టిగేషన్ ఎవరైతే ఉన్నారో జనరల్ మనోడు ఎవరైతే ఉన్నారో 62 సంవత్సరాలు పెట్టి అతను అసభ్యంగా ప్రవర్తించాలని అతని మీద కేసు నమోదు చేయడం జరిగింది. అయితే ఆ కేసు కోసమే ఆవిడ విజయవాడ లిస్ట్ చేసి వచ్చారు, పోలీసులు కిడ్నాప్ చేశారని కూడా ప్రధాన ఆరోపణ వెళ్తుంది. అయితే నేను చూస్తుంటే కనుక రాజకీయ కోణం కూడా తిరుగుతుంది. ఇందులో పెద్దలో కూడా ఉన్న పెద్ద లాంకేశ్వర రెడ్డి కూడా ఇందులో ఉన్నారనేది కూడా ఈ కాదంబరి పేర్కొనడం జరుగుతుంది. అదేవిధంగా చూసుకుంటే కనుక ఇప్పుడు ఎవరైతే విచారణ అధికారులు ఉన్నారో నోట్ చేసుకున్న పాయింట్లు ప్రతిదీ కూడా చాలా కీలకంగా ఉన్నాయని చెప్పవచ్చు. అయితే కదా ఇంకో విషయం చెప్పుకుంటే కనుక పక్క నుంచి కాదంబరి జత్వానికి బెదిరింపు కాల్స్ కూడా వస్తున్నాయని కూడా ప్రధానమైన ఆరోపణలు ఉన్నాయి. అయితే కానీ ఏదేమైనప్పటికీ కూడా ఈ కేసుకు సంబంధించిన వివరాలు అంటే ఒక ఆడపిల్లకి న్యాయం జరుగుతుందా లేదా ఈ కోణం ప్రభుత్వం చేస్తుందా లేదా అన్న కోణంలో చూస్తుంటే కనుక ఒక స్పెషల్ టీమ్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఆ రోజు ఏదైతే చెప్తున్నా కాదంబరి జత్వాని విజయవాడ ముంబై నుంచి బయలుదేరి విజయవాడ ఎట్లా వచ్చింది, రోడ్డు మార్గాన్ని ఏదైతే సంఘటన జరిగింది ప్రతిదీ కూడా ప్రింట్ టు ప్రింట్ స్టేట్మెంట్ నోట్ చేసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా చూసుకుంటే కనుక కాదంబరికి వచ్చేటప్పటికి ఇక్కడికి వచ్చేటప్పటికి అసలు కనీసం పీరియడ్ టైంలో కూడా మ్యాపింగ్స్ కూడా ఇవ్వలేదు. చాలా నానా రకాలుగా ఇబ్బంది పెట్టి ఒక ఆడపిల్లను కూడా చూడలేదు. కనీసం వాళ్ళ ఎవరిలో ఆడపిల్లలు లేదా అనేది కోణంలో కూడా బాధపడుతున్న పరిస్థితిలో కనిపిస్తుంది. అయితే కనుక ఈ కాదంబరి జత్వాని చూసుకుంటే కనుక అంటే లాస్ట్ గవర్నమెంట్ వైసీపీ ప్రభుత్వంలో జరిగిన సంఘటనలు చూసుకుంటే కనుక అంటే ఒక ముంబై నుంచి అంటే ఒక ఎట్లాగంటే ఒక సుపారీ గ్యాంగ్ ఎట్లాగైతే వ్యవహరిస్తారో అదైతే పోలీసులు కూడా వ్యవహరించారని ప్రధానమైన ఆరోపణలు వస్తాయి. అయితే కనుక ఇది ఏదైతే ఉందో కాదంబరి జత్వాని ఇచ్చేయడానికి మొత్తానికి దాదాపుగా 100 కోట్లు చేతులు మారాయని కూడా ప్రధానమైన ఆరోపణ కనిపిస్తా ఉంది. ఏదేమైనప్పటికీ ఈ రోజు కనుక చూసుకుంటే కనుక నవోదయ హోటల్లో విచారణ పూర్తవుతుంది. ఆ తర్వాత పోలీస్ కమిషనర్ రాజశేఖర్ కూడా ఫిర్యాదు చేయడం జరుగుతుంది. అనంతరం మీడియాతో కూడా మాట్లాడతానని కూడా కాదంబరి జత్వాని చెప్పడం జరుగుతుంది. రైట్ మధు, థ్యాంక్ యూ. My family, मेरे माँ बाप 70 से अबव हैं. मुझे क्रश करने का और कोई तरीका नहीं मिला तो मेरे परिवार का गला दबा दिया. I just want the government to make sure this doesn't repeat with anybody else ever. एक इतना मेजर झूठा केस डाल के पूरे मेरे परिवार को किडनैप कर लिया. अभी ये मैटर ऑफ इन्वेस्टिगेशन है कि ये किस लेवल तक मैनिपुलेटेड था. प्लेन था वो दुनिया के सामने में जिस पे मल्टीपल क्रिमिनल केसेस आप इंटरनेट पे देखेंगे हैं उनके अगेंस्ट 2014 में कुछ 10 से ज़्यादा क्रिमिनल केसेस थे. उसके बाद पता नहीं कितने हैं. तो ये सब तो आउट इन द ओपन है. अभी किस लेवल तक ये मैनिपुलेटेड था दैट्स अ मैटर ऑफ इन्वेस्टिगेशन. बट one thing I can comment for sure, many people have benefited monetarily out of this. Out of, butchering me, many people have benefited out of this. National support, it has means the world to me. All I want to say right now is
so many powerful men have abused their position, power, authority, legal prowess, contact with the sole motive of benefiting monetarily from unlawfully and wrongfully character assassinating me. I have full faith in God and the government of Andhra Pradesh and the government of India at large that will not let innocents suffer like this. I thank you all for you. I have full faith. I have faith in my innocence, and I'm sure that the government is going to help that come out, and will punish the culprits severely so that they cannot repeat this with anybody else, any vulnerable woman otherwise. सरकार की इन्वेस्टिगेशन प्रोसेस और सब पे पूरा भरोसा है, so I believe justice will be served. My people, obviously, I want safety for them. I trust the government to keep them very, very safe and no harm is ever done to them. I trust the government on that.